వెల్కమ్ టు ఆర్ఎంసీ కోచింగ్ సెంటర్ అనంతపూర్. ఈరోజు క్లాస్లో మనం రీజనింగ్ నుంచి ఒక టాపిక్ తీసుకుంటున్నాం. ఆ టాపిక్ ఏంటంటే గణిత పరిక్రియలు. దీన్నే ఫండమెంటల్ ఆపరేషన్స్ అని లేదా బాడ్మాస్ అని అంటాం. సో బాడ్మాస్ రూల్ ప్రకారం ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం ఏమంటామంటే ఫండమెంటల్ ఆపరేషన్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అంటాం. సో దీన్ని తెలుగులో గణిత పరిక్రియలు అంటారు లేదా గుర్తులతో ప్రశ్నలని అంటాం. సో మనకు గణిత పరిక్రియలు అంటున్నాం. అంటే గణితంలో చేసే ఏదైతే క్రియలు ఉంటాయో, క్రియ మీన్స్ వర్క్, పని. గణితంలో చేసే క్రియలనే గణిత పరిక్రియలు అంటాం. మరి గణితంలో మనం ఏం చేస్తాం? వాటినే గణిత పరిక్రియలు అంటున్నారు. గణితంలో మనం చేసేది కూడిక, తీసివేత, గుణకారం, భాగాహారం. సో అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, వీటినే ఫండమెంటల్ ఆపరేషన్స్ అని అంటాం. సో ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్ మరి ఏ రూల్ ప్రకారం తీసుకుంటాము అంటే బాడ్మాస్ రూల్ ప్రకారం తీసుకుంటాం. సో ఈ టాపిక్లో బాడ్మాస్ రూల్కు సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇది రీజనింగ్లో వన్ ఆఫ్ ద టాపిక్. సో దీంట్లో నుంచి ఈ మధ్యకాలంలో క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. సో గ్రామ సచివాలయంలో కూడా దీంట్లో నుంచి అడగడం జరిగింది. కాబట్టి ఇది సింప్లిఫికేషన్ అనే అర్థమెటిక్ టాపిక్లో ఒక భాగంగా చెప్పుకుంటాం. కానీ అక్కడ కొన్ని క్వశ్చన్స్ మాత్రమే చూపించడం జరిగింది. ఇది గణిత పరిక్రియలు అనే టాపిక్, రీజనింగ్లో టాపిక్. కాబట్టి ఇక్కడ ఈ ఫండమెంటల్ ఆపరేషన్స్ బాడ్మాస్ రూల్ ప్రకారం ఇక్కడ మనం ఒక 20 క్వశ్చన్స్ వరకు చూద్దాం. ఎందుకంటే దీంట్లో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎట్లా ఉంటాయి క్వశ్చన్స్కి ఆన్సర్ ఎట్లా చేయాలి అనేది చూద్దాం. సో మరి ముందుగా ఈ టాపిక్ అంతా దేని మీద డిపెండ్ అయిందంటే బాడ్మాస్ మీద డిపెండ్ అయింది. కాబట్టి బాడ్మాస్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. సో బాడ్మాస్ అంటే బి మీన్స్ బ్రాకెట్, ఓ ఆఫ్, డి డివిజన్, ఎం మల్టిప్లికేషన్, ఏ అడిషన్, ఎస్ సబ్ట్రాక్షన్. సో ఈ విధంగా మనం బాడ్మాస్కి సంబంధించిన ఇక్కడ 6 లెటర్స్కి మనం సింబల్స్ను వేసుకున్నాం. బాడ్మాస్లో బి మీన్స్ బ్రాకెట్, ఓ ఆఫ్, డి డివిజన్, ఎం మల్టిప్లికేషన్, ఏ అడిషన్, ఎస్ అనేది సబ్ట్రాక్షన్గా తీసుకుంటున్నాం. అయితే దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే బాడ్మాస్ రూల్ ప్రకారం మనం ఫండమెంటల్ ఆపరేషన్స్ను సింప్లిఫై చేసేటప్పుడు ఖచ్చితంగా బి మీన్స్ బ్రాకెట్ గురించి తెలుసుకోవాలి. సో బ్రాకెట్స్ ఎన్ని రకాలు ఉంటాయంటే ఇక్కడ మనకు 3 రకాల బ్రాకెట్స్ ఉంటాయండి. ఆ 3 రకాల బ్రాకెట్స్లో ఫస్ట్ వన్ ఏంటంటే ఓపెన్ బ్రాకెట్ అంటాం. దీన్ని ఓపెన్ బ్రాకెట్ అంటాం. సెకండ్ వన్ ఫ్లవర్ బ్రాకెట్. దీన్ని ఫ్లవర్ బ్రాకెట్ అంటాం. తెలుగులో మీసాల బ్రాకెట్ అని కూడా అంటారు. ఓకే, తర్వాత థర్డ్ వన్ స్క్వేర్ బ్రాకెట్. దీన్ని స్క్వేర్ బ్రాకెట్ అని అంటాం. సో ఇక్కడ బాడ్మాస్ రూల్ ప్రకారం ప్రాబ్లమ్స్ చేయాలంటే ఫస్ట్ ఈ బ్రాకెట్స్ గురించి, సింబల్స్ గురించి క్లియర్గా తెలిసి ఉండాలి. సో మనకి ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కావచ్చు, ఏ క్వశ్చన్ అయినా మనం బాడ్మాస్ రూల్ ప్రకారమే తీసుకుంటాం ఈ టాపిక్లో. అయితే దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటంటే బ్రాకెట్స్కు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఉంటుంది. ఆ బ్రాకెట్స్ కూడా 3 రకాలు అన్నాం కదా. దాంట్లో ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్లో ఉండే నంబర్స్ను సింప్లిఫై చేయాలి. మనకి ఇచ్చిన క్వశ్చన్లో బ్రాకెట్లు కనబడితే అందులో ఓపెన్ బ్రాకెట్లో నంబర్లను ఫస్ట్ సింప్లిఫై చేయాలి. ఆ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్లో కూడా సింప్లిఫై చేసిన తర్వాత స్క్వేర్ బ్రాకెట్లో సింప్లిఫై చేయాలి. ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే అవుట్ సైడ్ నంబర్స్ తీసుకుంటాం. అంటే బ్రాకెట్కు బయట వైపు ఉండే నంబర్లను తీసుకుంటాం. అయితే బ్రాకెట్ బయట వైపు ఉండే నంబర్లు తీసుకున్నప్పుడు లేదా బ్రాకెట్ లోపల ఉండే నంబర్లు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా ఈ రూల్ను ఫాలో కావాలి. అంటే ఫస్ట్ డివిజను, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషను, తర్వాత సబ్ట్రాక్షన్గా తీసుకుంటాం. అయితే బ్రాకెట్స్ అన్నీ ఒకే ప్రశ్నలో అంటే ఒకే క్వశ్చన్లో 3 బ్రాకెట్స్ రావాలని రూల్ ఏం లేదు. ఒక్కో దాంట్లో బ్రాకెట్లు రావచ్చు, రాకపోవచ్చు. అయినా కూడా ఒకవేళ 3 ఒకే బ్రాకెట్లో వచ్చాయంటే ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్లో సింప్లిఫై చేసి తర్వాత ఫ్లవర్ బ్రాకెట్లోకి వస్తాం. ఫ్లవర్ బ్రాకెట్లో సింప్లిఫై చేసి ఆ తర్వాత స్క్వేర్ బ్రాకెట్లోకి వస్తాం. నెక్స్ట్ తర్వాత అవుట్ సైడ్ నంబర్స్ని తీసుకుంటాం. సో ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఏంటంటే బ్రాకెట్లో ఉన్నా లేకపోయినా
మనము డివిజన్కి ఫస్ట్ ప్రిఫరెన్స్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్ తీసుకుంటాం. అయితే బ్రాకెట్లో ఏ సింబల్ ఉన్నా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాకెట్లోకి ఇవ్వాలి. బ్రాకెట్లో లేని నంబర్స్ అయితే డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్, సబ్ట్రాక్షన్గా తీసుకుంటాం. ఒకవేళ బ్రాకెట్లో ఉంటే బ్రాకెట్లో ఏ నంబర్ ఉన్నా, ఏ సింబల్ ఉన్నా ఫస్ట్ బ్రాకెట్లో సింప్లిఫై చేయాలి. బ్రాకెట్లో కంప్లీట్ అయిన తర్వాతనే అవుట్ సైడ్ నంబర్స్ని తీసుకోవాలి. కాబట్టి అది ఓపెన్ బ్రాకెట్ కానీ, ఫ్లవర్ బ్రాకెట్ కానీ, స్క్వేర్ బ్రాకెట్ కానీ ఏదైనా ఒక బ్రాకెట్ ఇచ్చాడు అంటే ఫస్ట్ బ్రాకెట్లో కంప్లీట్ చేసిన తర్వాతనే అవుట్ సైడ్ నంబర్స్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంతేగాని బయట సింబల్ డివిజన్ కనపడింది కదా అని చెప్పి బయట డివిజన్ చేయకూడదు. ముందు ఓపెన్ బ్రాకెట్ కానీ, ఏదైనా ఫ్లవర్ బ్రాకెట్ కానీ, స్క్వేర్ బ్రాకెట్ కానీ ఏ బ్రాకెట్ ఇచ్చినా బ్రాకెట్లో ఏ సింబల్స్ ఉన్నాయి, అందులో ఏం నంబర్స్ ఇచ్చారు ఫస్ట్ వాటిని సింప్లిఫై చేసుకోవాలి. ఆ తర్వాతనే అవుట్ సైడ్ నంబర్స్కి వెళ్తాం. సో ఈ టాపిక్లో మనం దాదాపు ఒక 15-20 క్వశ్చన్స్ చేస్తాం. అందులో నేను ఏ సందర్భంలో ఎట్లా తీసుకుంటున్నామో చూపిస్తాను. సో బాడ్మాస్ అంటే బ్రాకెట్ ఆఫ్ డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్ట్రాక్షన్. సో మరి దీంట్లో క్వశ్చన్స్ తీసుకుందాం. ఈ క్వశ్చన్స్కి వచ్చినప్పుడు ఈ సింబల్స్ను ఎట్లా ఉపయోగించాలి, తర్వాత బ్రాకెట్స్ని ఎట్లా ఉపయోగించాలి అవన్నీ కూడా చూపిస్తాను. 121 మైనస్, ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్ స్టార్ట్ అయింది, 144 డివైడెడ్ బై, నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్ 12 into 12 మైనస్ ఆఫ్ -4, ఇది ఓపెన్ బ్రాకెట్లో ఉంది, మైనస్ ఆఫ్ 4 తర్వాత ఫ్లవర్ బ్రాకెట్లో 2 మైనస్ 9 + 3, ఫ్లవర్ బ్రాకెట్ క్లోజ్, అగైన్ స్క్వేర్ బ్రాకెట్ కూడా క్లోజ్ అయిపోయింది. మరి దీన్ని సింప్లిఫై చేస్తే మనకు వచ్చే వాల్యూ ఏంటో చూద్దాం. అయితే సింప్లిఫై చేసేటప్పుడు మనము ఒక ఆర్డర్ ప్రకారం తీసుకుంటాం. ఇట్లాంటి క్వశ్చన్స్ చేసేటప్పుడు క్యాలిక్యులేషన్ పెన్ను పేపర్ కూడా అవసరం లేదు, జస్ట్ కంటితో చూసి కూడా ఆన్సర్ చెప్పొచ్చు. ఇవన్నీ కూడా వెరీ సింపుల్. మరి ఆన్సర్ ఎట్లా తీసుకుందాం ఒక్కసారి చూడండి. ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఓపెన్ బ్రాకెట్ అని చెప్పాం కాబట్టి 12 12 144, నెక్స్ట్ మైనస్ ఇంటూ మైనస్ +4, నెక్స్ట్ తర్వాత ఫ్లవర్ బ్రాకెట్ బయట -4 ఉంది, ఫ్లవర్ బ్రాకెట్ లోపల ఇది -9, ఈ రెండు +2 +3 అవి 5 అవుతాయి, 5 - 9. సో బ్రాకెట్ ఇక్కడ క్లోజ్ చేద్దాం. దాని ముందు డివైడెడ్ బై 144, ఇక్కడికి స్క్వేర్ బ్రాకెట్ క్లోజ్ చేస్తే అవుట్ సైడ్ నెంబర్ ఏముంది అంటే మైనస్, బయట వైపు 21. సో 121 121 మైనస్, ఇప్పుడు 144 డివైడెడ్ బై 12 12 144 మైనస్ ఇంటూ మైనస్ +4, నెక్స్ట్ -4 లోపల ఫ్లవర్ బ్రాకెట్లో 9 మైనస్ 2 + 3 5 అవుతుంది, 5 - 4 9. ఓకే, 121 మైనస్, ఇప్పుడు మనకు బ్రాకెట్ లోపలికి వెళ్తే ఇక్కడ డివిజన్ కనపడుతుంది చూడండి, 144 డివైడెడ్ బై 144, అక్కడి నుంచి మనకు వచ్చే వాల్యూ ఎంత అంటే 1 వస్తుంది, +4 -4. సో బ్రాకెట్ లోపలికి వెళ్తే అప్పుడు ఫ్లవర్ బ్రాకెట్లో 9 పెద్ద సంఖ్య, 5 చిన్న సంఖ్య, కాబట్టి 9లో 5 తీసేస్తే 4 వస్తుంది, అది -4, ఎందుకంటే 9కి మైనస్ అనే సింబల్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ 121 మైనస్ ఆఫ్ 1 + 4, ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, 4 4 16 అవుతుంది. ఓకే, 121 - 21. సో మనకు ఫైనల్ ఆన్సర్ ఏమొస్తుందండి, 100 వస్తుంది. +1 + 4 + 16 21, ఈ 21 121లో మైనస్ చేసుకుంటే మనకు 100 వచ్చింది. కాబట్టి ఇక్కడ సో మనం ఏ రూల్ ప్రకారం తీసుకుంటున్నాము, ఆర్డర్ ప్రకారం ఎట్లా తీసుకుంటున్నాం అనేది మెయిన్ ఇంపార్టెంట్. ఓపెన్ బ్రాకెట్, ఫ్లవర్ బ్రాకెట్, స్క్వేర్ బ్రాకెట్, ఆ తర్వాత అవుట్ సైడ్ నంబర్స్ను తీసుకోవాలి. సో ఈ రూల్ ప్రకారం చేసుకుంటే మీకు ఏ క్వశ్చన్కైనా పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. అంతేగాని మనకు ఇష్టం ఉన్నట్టుగా పోతే రకరకాల ఆన్సర్స్ వస్తాయి, మనకు వచ్చిన ఆన్సర్ కూడా ఆప్షన్లో ఉంటుంది. సెకండ్ క్వశ్చన్, 15 × 4 + 18 డివైడెడ్ బై 6 - 7 = హౌ మచ్? సో ఇక్కడ ఎటువంటి బ్రాకెట్ లేదు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ డివిజన్ ఉందా లేదా చూసుకోండి. సో డివిజన్ ఉంది,
కాబట్టి 18 డివైడెడ్ బై 6 మీన్స్ 3. నెక్స్ట్ ఇంటూ ఉందా లేదా చూసుకోండి. ఇక్కడ ఇంటూ ఉంది. 15 4 60. సో తర్వాత ప్లస్ మైనస్, ఇది ప్లస్ ఇది మైనస్. ఓకే అండి, ఈ రెండు యాడ్ చేసుకుంటే 63 మైనస్ 7 56. ఓకే, 63లో 7 మైనస్ 56 ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, 65 డివైడెడ్ బై 13 ఇంటూ 5 ప్లస్ 24 డివైడెడ్ బై 3 ఇంటూ 8. ఓకే, ఇక్కడ ఒక విషయం చెప్పాలి మనం. ఏంటంటే ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్లో ఒక సింబల్ ఎన్నిసార్లు అయినా రావచ్చు. అది ప్లస్ కానీ మైనస్ కానీ డివైడెడ్ బై కానీ ఇంటూ కానీ ఏదైనా కూడా ఒక సింబల్ ఎన్నిసార్లు అయినా రావచ్చు. నెక్స్ట్ మనం క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చే వాల్యూ పాజిటివ్ వాల్యూ కావచ్చు, లేదా నెగిటివ్ వాల్యూ కావచ్చు, లేదా ఫ్రాక్షన్లో కూడా రావచ్చు. వస్తే పాజిటివ్ వాల్యూ అంటే ధనాత్మక విలువ, లేదా రుణాత్మక విలువ నెగిటివ్ వాల్యూ, లేదా ఫ్రాక్షన్ భిన్న రూపంలోనైనా ఆన్సర్ రావడానికి అవకాశం ఉంది. ఓకే రైట్. మరి థర్డ్ క్వశ్చన్ చూడండి, 65 డివైడెడ్ బై 13 ఇంటూ 5 ప్లస్ 24 డివైడెడ్ బై 3 ఇంటూ 8. ఇక్కడ ఇంటూ 2 టైమ్స్ వచ్చింది, డివైడెడ్ బై కూడా 2 టైమ్స్ వచ్చింది. అయితే ఫస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తాం మనం అంటే డివైడెడ్ బై. చూడండి ఇక్కడ డివైడెడ్ బై సింబల్కి ఫస్ట్ ప్రిఫరెన్స్. 65 డివైడెడ్ బై 13 మీన్స్ 65లో 13 5 టైమ్స్ పోతుంది. నెక్స్ట్ 24 డివైడెడ్ బై 3 మీన్స్ 24లో 3 8 టైమ్స్ పోతుంది. ఓకే, నెక్స్ట్ ఇంటూ 5 ప్లస్ ఇక్కడ ఇంటూ 8 ఇక్కడ ఇంటూ 5 ప్లస్ ఇక్కడేమో ఇంటూ 8. సో ఇక్కడ 5 5 25 ప్లస్ 8 8 64, టోటల్ 89 ఆన్సర్. ఓకే అండి, 89 ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, 24 డివైడెడ్ బై 15 ఇంటూ 25 ప్లస్ 16 డివైడెడ్ బై 9 ఇంటూ 36 మైనస్ 5. మరి దీంట్లో వచ్చే వాల్యూ ఏంటో చూద్దాం. ఇక్కడ డివిజన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెక్ చేసుకోండి. ఇక్కడ 24 డివైడెడ్ బై 15 ఇంటూ 25, ఈ పార్ట్ అంతా ఒకే స్టెప్లో తీసుకోవచ్చు, మధ్యలో ప్లస్ వదిలేసేయండి. 16 డివైడెడ్ బై 9 ఇంటూ 36, ఇదంతా ఒక పార్ట్గా తీసుకోవచ్చు. నెక్స్ట్ మైనస్ 5 ఉంటుంది. మరి ఇందులో 2 పార్ట్స్గా డివైడ్ చేసాం కదా. 24 డివైడెడ్ బై 15 ఇంటూ 25 ప్లస్ 16 డివైడెడ్ బై 9 ఇంటూ 36 మైనస్ 5. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్ చూడండి. ఇప్పుడు 5 టేబుల్తో తీసుకుంటే 5 3 5 5, మళ్ళీ 3 టేబుల్తో తీసుకుంటే 3 8, అప్పుడు 8 5 మల్టిప్లికేషన్ కాబట్టి ఇక్కడ 40 వస్తుంది. ప్లస్ దీంట్లో నుంచి 9 టేబుల్తో 9 4 36, 16 4 64 మైనస్ 5. ఓకే, ఇప్పుడు ఈ రెండు యాడ్ చేసుకుంటే 40 64 104 అవుతుంది. 104లో 5 తీసేస్తే 99 ఆన్సర్ అవుతుంది. ఆన్సర్ ఏంటంటే 99. ఓకే అండి. క్వశ్చన్ నంబర్ 5, 8 డివైడెడ్ బై 5 ఇంటూ 10 ప్లస్ 19 డివైడెడ్ బై 4 ఇంటూ 12 ప్లస్ 13. సో దీని వాల్యూ ఏమొస్తుంది? ఇందులో ఫస్ట్ డివిజన్ ఎక్కడెక్కడ ఉందో చూద్దాం. సో 8 డివైడెడ్ బై 5 ఇంటూ 10, ఇదంతా ఒక పార్ట్గా తీసుకుందాం. 19 డివైడెడ్ బై 4 ఇంటూ 12, ఇదంతా ఒక పార్ట్గా తీసుకుందాం. తర్వాత ప్లస్ 13 ఉంది. ఓకే అండి రైట్. మరి దీంట్లో 8 డివైడెడ్ బై 5 ఇంటూ 10 ప్లస్ 19 డివైడెడ్ బై 4 ఇంటూ 12 ప్లస్ 13. ఓకే అండి, దీంట్లో క్యాలిక్యులేషన్ చూడండి. 5 ఇక్కడ 10లో 2 టైమ్స్ పోతుంది కాబట్టి 8 2 16 ప్లస్ 4 ఇక్కడ 12లో 3 టైమ్స్ పోతుంది, 19 3 57 ప్లస్ 13. ఓకే, 57 ప్లస్ 13 70 86, టోటల్ వాల్యూ 86 అవుతుంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, 180 డివైడెడ్ బై 12 ఇంటూ 12 ప్లస్ 16 డివైడెడ్ బై 3 ఇంటూ 9 మైనస్ 24 డివైడెడ్ బై 3. ఓకే, సో మరి ఇక్కడ ఏ రూల్ ప్రకారం తీసుకోవాలి అంటే అన్నీ కూడా డివిజన్స్ మల్టిప్లికేషన్స్ కనిపిస్తున్నాయి కదా. 1 2 3 సింబల్స్ అంటే 3 టైమ్స్ రిపీట్ అయింది డివిజన్ అనేది. 180 డివైడెడ్ బై 12 ఇంటూ 12, ఇదంతా ఒక పార్ట్గా తీసుకుందాం. ఓకే,
నెక్స్ట్ ప్లస్ 16/3 ఇంటూ 9 ఇదంతా ఒక పార్ట్గా తీసుకున్నాం, మైనస్ ఇదొక పార్ట్గా, ఇప్పుడు 3 పార్ట్స్గా డివైడ్ చేసాం. ఓకే అండి, రైట్. మరి దీంట్లో 180/12 ఇంటూ 12, 180/12 ఇంటూ 12 ప్లస్ 16/3 ఇంటూ 9 మైనస్ 24/3. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే 180/12 ఇంటూ 12 కాబట్టి 12 క్యాన్సల్, 16/3 ఇంటూ 9 అంటే 3 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 16 3 = 48, అగైన్ 3 ఇక్కడ 24లో 8 టైమ్స్ పోతుంది. ఓకే, ఇప్పుడు మిగిలిన నంబర్లు ఏమేమి ఉన్నాయో చూద్దాం. 180 ప్లస్ 16 3 = 48 మైనస్ 8. ఓకే, మరి టోటల్ వాల్యూ ఎంత వస్తుందో చూడండి. ఇది కలుపుకుంటే మనకు 228 అవుతుంది. సో 228 మైనస్ 8 దట్ ఈజ్ ఈక్వల్ 220. ఆన్సర్ ఎంత అంటే 220. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, 7th క్వశ్చన్. 192/12 ఇంటూ 16 మైనస్ 150/8 ఇంటూ 12 మైనస్ 19 ఇంటూ 3 మైనస్ 14. ఓకే, మరి దీంట్లో ఎట్లా ఉందో చూద్దాం. ఫస్ట్ 192/12 ఇంటూ 16 ఇదంతా ఒక పార్ట్గా తీసుకుందాం, మైనస్ 150/8 ఇంటూ 12 ఇదంతా ఒక పార్ట్గా తీసుకుందాం. నెక్స్ట్ ఇది సపరేట్. ఓకే, రైట్. మరి దీంట్లో 192/12 ఇంటూ 16, 192/12 ఇంటూ 16 మైనస్ 150/8 ఇంటూ 12 మైనస్ 19 3 = 57 మైనస్ 14. ఓకే, రైట్. మరి దీంట్లో క్యాన్సిల్ అయ్యే నెంబర్స్ ఉంటే క్యాన్సిల్ చేసుకుందాం. చూడండి, 12 టేబుల్తో 12 16 192, 12 6 72, 2 7, 12 1 12 ప్లస్ 7 19, 192. 12 16 అంటే 12 ఇక్కడ 16 టైమ్స్ పోతుంది. అప్పుడు బ్యాలెన్స్ ఏముంది మనకు, 16 ఇంటూ 16, 16 స్క్వేర్ 256. నెక్స్ట్ ఇక్కడ మనకు 8 150లో పోదు కాబట్టి 4 టేబుల్తో 4 2 = 8, 4 3 = 12, 4 టేబుల్తో ఈ రెండు క్యాన్సిల్ చేసుకున్నాం. అగైన్ 2 టేబుల్తో 275, అప్పుడు 75 3 = 225 మైనస్ 57 మైనస్ 14. సో ఇప్పుడు మైనస్ సింబల్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి కాబట్టి మైనస్ సింబల్స్ అన్నీ ఓసారి యాడిషన్ చేసేసుకుందాం. ఇవన్నీ యాడ్ చేసుకుందాం. 256 మైనస్ ఇవి యాడ్ చేసుకుంటే 4 + 7 11, 11 + 5 16. ఓకే, నెక్స్ట్ 2 1 + 1 2, 2 + 5 7, 7 + 2 9. నెక్స్ట్ ఇక్కడ మనకు 296. ఓకే, టోటల్ యాడ్ చేసుకుంటే 296, 225 ప్లస్ 57 ప్లస్ 14 అన్నీ యాడ్ చేసుకుంటే మనకు వచ్చింది 296. ఓకే, ఇవన్నీ కూడా మైనస్ సింబల్లో ఉన్నాయి కాబట్టి మైనస్ 296 అవుతుంది. సో ఇప్పుడు 6లో 6 పోతే 0, మరి 29లో 25 పోతే 29లో 25 పోతే 40. అయితే ఇది మరి 40 అనేది ప్లస్సా మైనసా అంటే ఇది 296 అనేది మైనస్ సింబల్లో ఉంది, పెద్ద సంఖ్య మైనస్ సింబల్లో ఉంది కాబట్టి మనకు వచ్చే వాల్యూ కూడా మైనస్లో వస్తుంది. అంటే ఆన్సర్ -40. మనం ఏం చెప్పుకున్నామంటే వాల్యూ పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, లేదా ఫ్రాక్షన్లో ఉండొచ్చు. అంటే ఆన్సర్ ఎంత అవుతుందండి, -40 వస్తుంది. ఓకే, రైట్. 296లో 256 మైనస్ చేసుకుంటే -40. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇప్పటి వరకు మనం చేసిన క్వశ్చన్స్ అన్ని డైరెక్ట్ క్వశ్చన్స్ అంటాం, అంటే బాడ్మాస్ రూల్ని బేస్ చేసుకొని డైరెక్ట్ క్వశ్చన్స్ చేసుకున్నాం. ఇప్పుడు ఇండైరెక్ట్ క్వశ్చన్స్ అని ఎందుకు అంటున్నామంటే క్వశ్చన్కు డైరెక్ట్ ఆన్సర్ చేయకుండా వాళ్ళు కొన్ని సింబల్స్ ఇస్తారు. A to Z లెటర్స్ని బేస్ చేసుకొని కానీ, లేదా కొన్ని నంబర్స్ని బేస్ చేసుకొని కానీ సింబల్స్ ఇస్తారు. అంటే A అంటే ప్లస్ అని, B అంటే మైనస్ అని, D అంటే ఇంటూ అని, C అంటే డివైడెడ్ బై అని, ఇలాంటి సింబల్స్ ఇచ్చి ఆ సింబల్స్ను మనం సబ్స్టిట్యూట్ చేసుకొని, వాళ్ళు ఇచ్చిన సింబల్స్ను సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయాల్సి ఉంటుంది. దానికి ఇంతకుముందు చేసిన క్వశ్చన్స్కి దీనికి ఒకటే స్టెప్ డిఫరెన్స్ ఉంటుంది.
అక్కడ డైరెక్ట్ ఆన్సర్ చేసి ఉంటాం. ఇక్కడ ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన సింబల్స్ను సబ్స్టిట్యూట్ చేసుకొని వాళ్ళు ఇచ్చిన ఏ సింబల్స్ అయితే ఇచ్చి ఉంటారో వాటిని ఆ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేసుకొని తర్వాత సేమ్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఓకే అండి. అయితే మరి అలాంటి క్వశ్చన్స్ ఇప్పుడు అడుగుతున్నారు కాబట్టి అవి చూద్దాం ఒకసారి. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చను అంటే మన రెగ్యులర్లో 8th క్వశ్చను, ఇట్లాంటి క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ ఏ అనగా మైనస్ బి అనగా డివైడెడ్ బై సి అనగా ప్లస్ డి అంటే ఇంటూ. అయితే 15b 3c 24a 12d 2 వాల్యూ ఏమవుతుంది? 15 25 10 5 అని అడుగుతున్నాడు. 4 ఆప్షన్స్ ఇచ్చాడు. మరి దీంట్లో మనం ఏం చేస్తామంటే వాళ్ళు ఇచ్చిన సింబల్స్ ప్లేస్లో అక్కడ సింబల్స్ వాళ్ళు ఏమి ఇచ్చారో అవి మాత్రం సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే వాళ్ళు ఏ లెటర్కి ఏ సింబల్ ఇచ్చారో ఆ లెటర్కి ఆ సింబల్ సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుందాం. ఓకే అండి. ఫస్ట్ క్యాలిక్యులేషన్కి వస్తే 15b అన్నాడు. బి ప్లేస్లో మనం ఏం తీసుకోవాలండి? డివైడెడ్ బై. తర్వాత సి 3c, సి ప్లేస్లో ఏం తీసుకోవాలి? ప్లస్ 24a, ఏ ప్లేస్లో ఏం తీసుకోవాలి? మైనస్ 12. నెక్స్ట్ డి ప్లేస్లో ఏం తీసుకుంటాం? ఇంటూ. ఈ విధంగా వాళ్ళు ఇచ్చిన సింబల్స్ను మార్చుకొని మళ్ళీ సేమ్ బాడ్మాస్ రూల్ ప్రకారం సింప్లిఫై చేసుకుంటాం. ఓకే. ఫస్ట్ డివిజన్ 15 డివైడెడ్ బై 3 5 ప్లస్ 12 2s 24. ఇక్కడ ప్లస్ 24 ఉంది, ఆ తర్వాత మైనస్ సింబల్. 15 డివైడెడ్ బై 3 5 ప్లస్ 24 మైనస్ 12 2s 24. ఓకే. మన ఆన్సర్ ఏంటి అంటే ప్లస్ 24 మైనస్ 24 క్యాన్సిల్ చేయండి, మిగిలింది ఎంత అంటే 5. ఓకే. ఆప్షన్ నెంబర్ 4 రైట్. సో ఇట్లా క్వశ్చన్ ఎట్లా ఇస్తాడంటే ఏ అనగా మైనస్ బి అనగా డివైడెడ్ బై సి అనగా ప్లస్ డి అంటే ఇంటూ అయినప్పుడు ఈ సమీకరణం విలువ ఏమవుతుంది, ఈక్వేషన్ వాల్యూ ఫైండ్ చేయమని క్రింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. దాన్ని బట్టి మనం ఆన్సర్ తీసుకున్నాం. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్ 9th క్వశ్చన్ పి అనగా ఇంటూ ఆర్ అంటే ప్లస్ టీ డివైడెడ్ బై ఎస్ మైనస్. ఓకే. పీ ప్లేస్లో ఇంటూని, ఆర్ ప్లేస్లో ప్లస్ని, టీ ప్లేస్లో డివైడెడ్ బైని, ఎస్ ప్లేస్లో మైనస్ని సబ్స్టిట్యూట్ చేసుకొని మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన వాల్యూ 18t 3p 9s 8r 6 వాల్యూ ఎంత? ఓకే. ఫస్ట్ ఆప్షన్ 45, సెకండ్ 50, థర్డ్ 52, ఫోర్త్ 55. ఈ రెండు నేను చేసిన తర్వాత మిగిలిన క్వశ్చన్స్ అన్నీ మీరే చేయగలుగుతారు ఈజీగా. ఓకే. ఫస్ట్ 18 టీ ప్లేస్లో డివైడెడ్ బై 3, నెక్స్ట్ పీ ప్లేస్లో ఇంటూ 9, ఎస్ ప్లేస్లో మైనస్ 8, నెక్స్ట్ ఆర్ ప్లేస్లో ప్లస్ 6 ఈజ్ ఈక్వల్ టు ఇది వాళ్ళు ఇచ్చిన క్యాలిక్యులేషన్. ఓకే అండి. రైట్. 6. ఇప్పుడు దీంట్లో డివైడెడ్ బై ఎక్కడుందో చూడండి. 18 డివైడెడ్ బై 3 మీన్స్ 6 ఇంటూ 9 మైనస్ 8 ప్లస్ 6. ఇప్పుడు దీంట్లో 6 9s 54 మైనస్ 8 ప్లస్ 6. 54 ప్లస్ 6 60 మైనస్ 8. 60లో 8 మైనస్ ఆన్సర్ 52. ఆప్షన్ నంబర్ 3. థర్డ్ ఆప్షన్లో 52 ఉంది. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10 పీ ప్లేస్లో ఇంటూ, క్యూ ప్లేస్లో డివైడెడ్ బై, ఆర్ ప్లేస్లో మైనస్, ఎస్ ప్లేస్లో ప్లస్ ఇచ్చి ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్ సింప్లిఫై చేయమన్నాడు. 6s 36q 4r 3p 4 వాల్యూ ఏమవుతుంది? ఆప్షన్ నెంబర్ 1 5, నెంబర్ 2 14, నెంబర్ 3 10, నెంబర్ 4 3. అయితే ఇందులో ఏది కరెక్ట్ అవుతుందో చూద్దాం. మరి ఫస్ట్ 6 ఎస్ ప్లేస్లో వాళ్ళు ఇచ్చిన సింబల్ ఏంటండి? ప్లస్ 36. నెక్స్ట్ క్యూ ప్లేస్లో డివైడెడ్ బై, నెక్స్ట్ ఆర్ ప్లేస్లో మైనస్ 3, పీ ప్లేస్లో ఇంటూ. ఓకే రైట్. దీంట్లో మరి డివైడెడ్ బైలు ఉన్నాయా చూడండి. ఫస్ట్ డివిజన్ సింబల్స్ 36 డివైడెడ్ బై 4 అంటే ఇది 9 మైనస్ 3 4s 12. ఇది 6 ప్లస్ 9 మైనస్ 12. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే 15, 15లో 12, 15 మైనస్ 12 ఈజ్ ఈక్వల్ టు 3. ఆన్సర్ ఎంత అండి? 3.
ఓకే, మరి 3 ఆన్సర్ ఎక్కడ ఏ ఆప్షన్లో ఉందంటే 4th ఆప్షన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 11th క్వశ్చన్. ఎల్ అంటే ఇంటూ, ఎం అంటే డివైడెడ్ బై, పి అంటే ప్లస్, క్యూ అంటే మైనస్. దీంట్లో 16p, 24m, 8q, 6m, 2l, 3. దీంట్లో m అనేది 2 టైమ్స్ వచ్చింది చూడండి. అంటే ఒక సింబల్ ఎన్నిసార్లు అయినా రావచ్చు అని చెప్పుకున్నాం కాబట్టి. ఓకే, 16 p ప్లేస్లో ఏం తీసుకోవాలి ప్లస్, 24 m ప్లేస్లో మనం ఏం తీసుకుంటామంటే డివైడెడ్ బై, 8 నెక్స్ట్ q ప్లేస్లో మైనస్, నెక్స్ట్ m ప్లేస్లో డివైడెడ్ బై, నెక్స్ట్ l ప్లేస్లో ఇంటూ 3. ఓకే, సో దీంట్లో డివిజన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. 24 డివైడెడ్ బై 8, 6 డివైడెడ్ బై 2. సో 24లో 8 3 టైమ్స్ పోతుంది, మైనస్ 6లో 2 3 టైమ్స్ పోతుంది, ఇంటూ 3. దీని ముందు ఏముంది 16 ప్లస్. ఓకే, సో నెక్స్ట్ 3 3 జా 9. ఈ రెండు యాడ్ చేసుకుంటే 16 ప్లస్ 3 19 అవుతుంది. సో 19 మైనస్ 9 10 ఆన్సర్. ఓకే, 19లో 9 మైనస్ చేసుకుంటే 10 ఆన్సర్. ఓకే, 10 అనేది ఆప్షన్ నెంబర్ 1లో ఉంది. ఆన్సర్ ఏంటంటే ఫస్ట్ ఆప్షన్. ఏ ఈజ్ ఈక్వల్ 16, బి ఈజ్ ఈక్వల్ 9, సి ఈజ్ ఈక్వల్ 8, డి ఈజ్ ఈక్వల్ 3. అయితే సి ప్లస్ ఏ ఇంటూ బి డివైడెడ్ బై డి వాల్యూ ఎంత? 26 ఫస్ట్ ఆప్షన్, సెకండ్ 56, థర్డ్ -56, ఫోర్త్ నన్ ఆఫ్ దిస్. ఇక్కడ ఏం చేయాలంటే ఏ ప్లేస్లో 16, బి ప్లేస్లో 9, ఈ సి ప్లేస్లో 8, డి ప్లేస్లో 3ని సబ్స్టిట్యూట్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసుకోవాలి. సో సింబల్స్ మార్చాల్సిన పని లేదు, లెటర్స్ దగ్గర నంబర్లు తీసుకోండి. లెటర్స్ ప్లేస్లో నంబర్లు వేసుకోండి, సింబల్స్ ఏం మార్చాల్సిన పని లేదు. సి ప్లేస్లో 8 ప్లస్ ఏ ప్లేస్లో 16 ఇంటూ బి ప్లేస్లో 9 డివైడెడ్ బై డి ప్లేస్లో 3. సో ఇప్పుడు దీని క్యాలిక్యులేషన్లో మనకు డివిజన్ సింబల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇంటూ ఎక్కడ ఉందో చూసుకోండి. ఓకే, 9 డివైడెడ్ బై 3 మీన్స్ 3. ఓకే, 8 ప్లస్ 16 ఇంటూ 8 ప్లస్ 16 ఇంటూ 9 డివైడెడ్ బై 3 మీన్స్ 3. ఇప్పుడు 16 3 జా 48. సో 8 ప్లస్ 48 ఈజ్ ఈక్వల్ టు 56. ఆన్సర్ 56. ఇది ఏ ఆప్షన్లో ఉందో చూసుకోండి. సెకండ్ ఆప్షన్లో ఉంది, ప్లస్ 56. ఇక్కడ -56 కూడా ఇచ్చాడు, ఆప్షన్స్ జాగ్రత్తగా చూసుకోవాలి. ఓకే రైట్. నెక్స్ట్ 13th క్వశ్చన్. వెన్ అంటే ఇంటూ, యూ అంటే డివైడెడ్ బై, కమ్ అంటే మైనస్, విల్ అంటే ప్లస్. సో వెన్ ఉన్న కాడ ఇంటూ, యూ ఉన్న కాడ డివైడెడ్ బై, కమ్ ఉన్న కాడ మైనస్, విల్ ఉన్న కాడ ప్లస్ అనే సింబల్స్ వేసుకోవాలి. 8 వెన్, 12 విల్, 16 యూ, 2 కమ్ 10 వాల్యూ ఏమవుతుంది? ఆప్షన్ నెంబర్ 1 90, సెకండ్ 92, థర్డ్ 94, ఫోర్త్ నన్ ఆఫ్ దిస్. మరి ఏది కరెక్ట్ అవుతుందో చూద్దాం. 8 వెన్ మీన్స్ ఇంటూ, 12 విల్ మీన్స్ ప్లస్, 16 యూ మీన్స్ డివైడెడ్ బై, 2 కమ్ మీన్స్ మైనస్ 10. ఓకే అండి. సో దీంట్లో మరి మైనస్, డివైడెడ్ బై ఇవన్నీ కూడా చూసుకుందాం. ఓకే, దీంట్లో డివిజన్ ఎక్కడ ఉంది? 16 డివైడెడ్ బై 2 మీన్స్ 8. నెక్స్ట్ 8 12 96 ప్లస్ -10. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే 96కి 8 యాడ్ చేస్తే 104 -10. 104లో 10 పోతే 94. 104 minus 10, 94 answer. Option number 3. Okay, right. Next question, 14th question. A is equal to plus, B is equal to minus, C is equal to into. అంటే ఏ ప్లేస్లో ప్లస్, బి ప్లేస్లో మైనస్, సి ప్లేస్లో ఇంటూ. ఇక్కడ 3 సింబల్సే ఇచ్చాడు. ఓకే, 10C4 ఇదంతా ఓపెన్ బ్రాకెట్లో ఉంది, ఆఫ్ ఏ. నెక్స్ట్ ఓపెన్ బ్రాకెట్లో 4C4 ఇచ్చాడు, అవుట్ సైడ్ B6 అని ఇచ్చాడు. మరి ఆప్షన్స్ 46, 50, 56, 60 అయితే ఇందులో ఏది కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఓపెన్ బ్రాకెట్లో 10
సి అనే సింబల్, సికి వాళ్ళు ఇచ్చిన సింబల్ ఏంటి, సికి ఇంటూ 4. నెక్స్ట్ ఏకి వాళ్ళు ఇచ్చిన సింబల్ ఏంటి, ప్లస్. నెక్స్ట్ 4 సి ప్లేస్లో ఇంటూ, నెక్స్ట్ బి ప్లేస్లో మైనస్. ఓకే అండి. 10 4 40 ప్లస్ 4 4 16 మైనస్ 6. ఈ రెండు యాడ్ చేసుకుంటే 56 మైనస్ 6. ఆన్సర్ 5050. 50 సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 15. పి అనగా ఇంటూ, క్యూ అనగా డివైడెడ్ బై, టీ అనగా 1/2, వి అనగా ప్లస్. అయితే 85Q 17P 3V ఆఫ్ T4 ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఆప్షన్ నెంబర్ 1 15, సెకండ్ 16, థర్డ్ 17, ఫోర్త్ -17. ఏది కరెక్ట్ అవుతుందో చూద్దాం. ఓకే రైట్. ఫస్ట్ 85Q ప్లేస్లో డివైడెడ్ బై 17, నెక్స్ట్ P ప్లేస్లో ఇంటూ 3, నెక్స్ట్ V ప్లేస్లో ప్లస్ ఆఫ్, నెక్స్ట్ T ప్లేస్లో ఆఫ్, బ్రాకెట్ ఆఫ్ చూడండి, బ్రాకెట్ 1/2, నెక్స్ట్ 4 యాజ్ ఇట్ ఈజ్ అట్లాగే వేసుకోండి. ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్లో చూడండి. 85 డివైడెడ్ బై 17, 17 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 17 5 85 ఇంటూ 3 ప్లస్ 2 2 అగైన్ 2 1 ప్లస్ ఇక్కడ ఏమొచ్చిందంటే 1 1 1 1 1 1 అంటే టోటల్గా +1 వస్తుంది. ఈ పార్ట్ అంతా కలుపుకొని 1 వస్తుంది. అప్పుడు 3 5 15 + 1 16 ఆన్సర్. 16 అనేది సెకండ్ ఆప్షన్లో ఉంది. ఓకే రైట్. క్వశ్చన్ పి అనగా డివైడెడ్ బై క్యూ అంటే ఇంటూ ఆర్ ప్లస్ ఎస్ మైనస్ అయితే 180p 12R 2/3Q 24S 17 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఆప్షన్ నెంబర్ 1 6, సెకండ్ ఆప్షన్ 11, థర్డ్ ఆప్షన్ 14, ఫోర్త్ ఆప్షన్ 24. మరి దీంట్లో ఏది కరెక్ట్ అవుతుందో మీరు ప్రయత్నించండి. 180 పీ ప్లేస్లో డివైడెడ్ బై 12, స్టార్ ప్లేస్లో ప్లస్ 2/3, క్యూ ప్లేస్లో ఇంటూ 24, ఎస్ ప్లేస్లో -17. ఓకే నెక్స్ట్ 180 డివైడెడ్ బై 12 మీన్స్ 180లో 12 15 టైమ్స్ పోతుంది, 15 12 180 ప్లస్ ఇక్కడ 2/3 ఇంటూ 24 కాబట్టి 3 ఇక్కడ 24లో 8 టైమ్స్ పోతుంది, 8 2 16 -17. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే 31, 31లో 17 పోతే 14 మన ఆన్సర్. 14 అనేది ఆప్షన్స్లో ఎక్కడ ఉందో చూసుకోండి, థర్డ్ ఆప్షన్. ఓకే రైట్. నెక్స్ట్ గ్రేటర్ దాన్ అంటే ప్లస్, లెస్ దాన్ అంటే మైనస్, ప్లస్ అంటే డివైడెడ్ బై, డివైడెడ్ బై అంటే ఇంటూ, మైనస్ అంటే ఈజ్ ఈక్వల్, ఇంటూ అంటే గ్రేటర్ దాన్, ఈజ్ ఈక్వల్ అంటే లెస్ దాన్. అయితే 7 గ్రేటర్ దాన్ 7 7 గ్రేటర్ దాన్ 7 లెస్ దాన్ 7 + 7 ఈజ్ ఈక్వల్ 14 వాల్యూ ఎంత? ఓకే ఆప్షన్ నెంబర్ 1 13 ఈజ్ గ్రేటర్ దాన్ 14, సెకండ్ 13 ఈజ్ లెస్ దాన్ 14, థర్డ్ 13 ఈజ్ ఈక్వల్ 14, ఫోర్త్ 14 ఈజ్ ఈక్వల్ 13. ఏది కరెక్ట్ అవుతుందో చూద్దాం. సో దీంట్లో 7 గ్రేటర్ దాన్ అంటే ప్లస్, నెక్స్ట్ లెస్ దాన్ అంటే మైనస్, ప్లస్ అంటే డివైడెడ్ బై, ఈజ్ ఈక్వల్ టు అంటే లెస్ దాన్. ఓకే 7 ఈజ్ ఈక్వల్ టు మీన్స్ లెస్ దాన్ 14. నెక్స్ట్ 7 డివైడెడ్ బై 7 1, 7 + 7 14 -1 లెస్ దాన్ 14. ఓకే 14 - 1 13 ఈజ్ లెస్ దాన్ 14 ఆన్సర్. సో 13 ఈజ్ లెస్ దాన్ 14 మీన్స్ సెకండ్ ఆప్షన్. ఓకే నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18. ఇది డైరెక్ట్ క్వశ్చన్స్. ఈ 3 18 19 20 అనేవి డైరెక్ట్ క్వశ్చన్స్.
ఇప్పుడు వరకు మనం ఇండైరెక్ట్ క్వశ్చన్స్ చేసాం. ఓకే, 18th క్వశ్చన్ 36 - 12 డివైడెడ్ బై 4 ప్లస్ 16 డివైడెడ్ బై 2 ఇంటూ 3. దీంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏమనుకున్నాము అంటే బ్రాకెట్, అది ఏ బ్రాకెట్ అయినా ఓపెన్ కానీ ఫ్లవర్ కానీ స్క్వేర్ కానీ ఏ బ్రాకెట్లో ఉన్నా ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాకెట్కే, అంటే బ్రాకెట్లో ఉండే నంబర్స్ సింప్లిఫై చేయాలి. ఓకే, 36 - 12 మీన్స్ 24, ఆ తర్వాత డివైడెడ్ బై 4 ప్లస్ 16 డివైడెడ్ బై 2 ఇంటూ 3. ఇదంతా ఒక పార్ట్గా తీసుకున్నట్లయితే 16 డివైడెడ్ బై 2 ఇంటూ 3. ఓకే రైట్. నెక్స్ట్ 24లో 4 6 టైమ్స్ పోతుంది, ప్లస్ 2 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది, 8 3s 24. 24 ప్లస్ 6 30. సో 30, 20, 10, 40. సో నన్ ఆఫ్ దిస్. ఆప్షన్ నెంబర్ 4 ఆన్సర్. మన ఆన్సర్ ఎంత అంటే 30, అది 4th ఆప్షన్ తీసుకోండి. రైట్. నెక్స్ట్ 19th క్వశ్చన్ 6 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 6 డివైడెడ్ బై 6 బై 4 ప్లస్ 4 ప్లస్ 4 ప్లస్ 4 డివైడెడ్ బై 4 ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్? ఆప్షన్ నెంబర్ 1 1, సెకండ్ ఆప్షన్ 3/2, థర్డ్ ఆప్షన్ 4/13, ఫోర్త్ ఆప్షన్ 36/13. సో మనం ఏం చెప్పుకున్నాం, బ్రాకెట్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాకెట్కే, బ్రాకెట్ తర్వాతనే అవుట్ సైడ్ నెంబర్స్కి వెళ్ళాలి. సో మరి ఇక్కడ న్యూమరేటర్లో బ్రాకెట్ ఇచ్చాడు కదా, న్యూమరేటర్లో బ్రాకెట్లో 6 ప్లస్ 6 ప్లస్ 6 ప్లస్ 6 అంటే 6 4 టైమ్స్ ఉంది కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే 24 అవుతుంది. ఓకే, 12 ప్లస్ 18 ప్లస్ 6 24 డివైడెడ్ బై 6 న్యూమరేటర్ పార్ట్. డినామినేటర్లోకి వస్తే బ్రాకెట్ లేదు, బ్రాకెట్ లేదు కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ డివిజన్. ఓకే, 4 డివైడెడ్ బై 4 మీన్స్ 1. నెక్స్ట్ 4 ప్లస్ 4 ప్లస్ 4 12 ప్లస్ 12 ప్లస్ 1. ఓకే అండి. నెక్స్ట్ న్యూమరేటర్ పార్ట్ చూసినట్లయితే 24లో 6 4 టైమ్స్ పోతుంది, బై 12 ప్లస్ 1 13 అవుతుంది. ఆన్సర్ 4/13. సో 4/13 ఎక్కడుందో చూడండి, థర్డ్ ఆప్షన్. ఓకే రైట్. నెక్స్ట్ 20 13 ఇంటూ 5 ప్లస్ 35 డివైడెడ్ బై 7 మైనస్ 2. 13 ఇంటూ 5 ప్లస్ 35 డివైడెడ్ బై 7 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ క్వశ్చన్ మార్క్. ఓకే రైట్. ఆప్షన్ నెంబర్ 1 20, సెకండ్ 35, థర్డ్ 68, ఫోర్త్ 90. ఏది కరెక్టో చూద్దాం. మరి దీంట్లో డివిజన్ ఎక్కడ ఉంది? 35 డివైడెడ్ బై 7. నెక్స్ట్ 13 ఇంటూ 5. 13 5s 65 ప్లస్ 35 డివైడెడ్ బై 7 మీన్స్ 5 మైనస్ 2. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే 70 మైనస్ 2 68. ఆన్సర్ 68. 68 ఎక్కడ ఉందో చూసుకోండి, అది ఆన్సర్ అవుతుంది, థర్డ్ ఆప్షన్. ఓకే, సో వెరీ సింపుల్ సార్. మనకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తెలియాలి. బాడ్మాస్ రూల్ను ఉపయోగించి ఈ సింప్లిఫై చేస్తే అందరికీ ఒకటే ఆన్సర్ వస్తుంది. బాడ్మాస్ రూల్ మనకు పర్ఫెక్ట్గా ఐడియా లేనప్పుడు రకరకాల ఆన్సర్లు వస్తాయి. మనకు వచ్చిన ఆన్సర్ కూడా ఆప్షన్లో ఉండొచ్చు, కానీ అది కరెక్ట్ అని అనుకోకూడదు. సో ఎప్పుడైతే మనం బాడ్మాస్ రూల్ను యూజ్ చేస్తామో, ఆ బాడ్మాస్ రూల్ యూజ్ చేస్తే పర్ఫెక్ట్ ఆన్సర్ వస్తుంది. దీనికోసం నేను ఒక 20 క్వశ్చన్స్ చూపించాను, ఇంకొక 3-4 క్వశ్చన్స్ ఇస్తాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్, అవి కూడా చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 21. ఇది ప్రీవియస్ క్వశ్చన్, ఆర్ఆర్బి 2009 అండ్ పోలీస్ కానిస్టేబుల్ 2012లో అడిగిన క్వశ్చన్ అండి. రెండు ఎగ్జామ్స్లో సేమ్ క్వశ్చన్ అడిగారు. అయితే ఇక్కడ ప్లస్ అంటే ఇంటూ అంటే మైనస్, డివైడెడ్ బై అంటే ప్లస్, మైనస్ అంటే డివైడెడ్ బై. అయితే 175 మైనస్ 25 డివైడెడ్ బై 5 ప్లస్ 20 ఇంటూ 3 ప్లస్ 10 వాల్యూ ఏమవుతుంది? 77, 160, 240, 2370 అవుతుందా? ఏది కరెక్టో తెలుసుకుందాం. మరి వాళ్ళు ఇచ్చిన సింబల్స్ను సబ్స్టిట్యూట్ చేసుకుంటే మన వాల్యూ వచ్చేస్తుంది కదా. ఫస్ట్ 175 మైనస్ ప్లేస్లో వాళ్ళు ఏం తీసుకోమన్నారు సార్? డివైడెడ్ బై 25. నెక్స్ట్ డివైడెడ్ బై ప్లేస్లో ప్లస్, నెక్స్ట్ ప్లస్ ప్లేస్లో ఇంటూ, నెక్స్ట్ ఇంటూ ప్లేస్లో మైనస్, అగైన్ ప్లస్ ప్లేస్లో ఇంటూ. ఓకే రైట్. మరి దీంట్లో 175లో 25
7 టైమ్స్ పోతుంది, ప్లస్ 5 20s 100 మైనస్ 3 10s 30. ఓకే, సో దీంట్లో 100 + 7 107 మైనస్ 30 పోతే 77 77 ఆన్సర్. ఎక్కడ ఉందో చూడండి, ఫస్ట్ ఆప్షన్ 77. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇది SSC 2013 అండ్ SI 2012లో అడిగిన ప్రీవియస్ క్వశ్చన్. సేమ్ క్వశ్చన్ 2 ఎగ్జామ్స్లో అడిగాడు, పైన కూడా అంతే. ఓకే రైట్. ఇక్కడ L అంటే ప్లస్, M అంటే మైనస్, N అంటే ఇంటూ, P అంటే డివైడెడ్ బై 14N 10L 42P 2M 8 వాల్యూ ఎంత? ఆప్షన్ నెంబర్ 1 153, నెంబర్ 2 216, నెంబర్ 3 248, నెంబర్ 4 251. సో మనం బాడ్మాస్ రూల్ను ఫాలో అవుతూ నేను చెప్పినట్టుగా చేస్తే మీకు అన్నింటికి కరెక్ట్ ఆన్సర్స్ వస్తాయి. సో బ్రాకెట్స్ ఉంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాకెట్స్కి ఇవ్వాలి. బ్రాకెట్ లేకపోతే అప్పుడు డివిజను, మల్టిప్లికేషను, ఇంటూ అవి చూసుకుంటాం. డివిజను, మల్టిప్లికేషను, ప్లస్ మైనస్ చూసుకుంటాం. ఓకే రైట్. ఫస్ట్ ప్రిఫరెన్స్ బ్రాకెట్ ఉంటే బ్రాకెట్కి ఇవ్వాలి. సో ఈ సింబల్స్ ఫస్ట్ మార్చేసుకుందాం. 14 N ప్లేస్లో ఇంటూ 10, నెక్స్ట్ L ప్లేస్లో ప్లస్ 42, P ప్లేస్లో డివైడెడ్ బై, నెక్స్ట్ M ప్లేస్లో మైనస్. ఓకే, ఇప్పుడు డివైడెడ్ బై ఎక్కడ ఉంది, ఇంటూ ఎక్కడ ఉందో చూసుకుందాం. 42 డివైడెడ్ బై 2 మీన్స్ 21, 14 10s 140 మైనస్ 8. సో ఈ రెండు యాడ్ చేసుకుంటే 161 వస్తుంది. 161లో 8 తీసేస్తే 153 వస్తుంది. ఆన్సర్ 153, ఫస్ట్ ఆప్షన్. ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 23. ఇది SI 2012 అండ్ తెలంగాణ SI 2016 రెండు ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్ అండి. దీంట్లో ఏమన్నాడంటే 20 - 10 అంటే 200, నెక్స్ట్ 8 డివైడెడ్ బై 4 అంటే 12, 6 × 2 అంటే 4. అయితే 100 - 10 × 1000 డివైడెడ్ బై 1000 ప్లస్ 100 × 10 వాల్యూ ఎంత? ఆప్షన్ నెంబర్ 1 0, సెకండ్ 20, థర్డ్ 1090, ఫోర్త్ 1900. ఇక్కడ ఏమన్నాడు చూడండి. ఫస్ట్ మనం గమనించాల్సింది ఏంటంటే 20 - 10 అంటే 200 అంటే ఇక్కడ మైనస్ ప్లేస్లో ఏం తీసుకోవాలి అంటే, మైనస్ అంటే ఇంటూ, మైనస్ ప్లేస్లో ఇంటూ తీసుకోవాలి అని అర్థం. 8 డివైడెడ్ బై 4 అంటే 12 అన్నాడు. అప్పుడు డివైడెడ్ బై ప్లేస్లో మనం ఏం తీసుకోవాలంటే ప్లస్, అంటే 8 + 4 12 అవుతుంది. ఇక్కడ ఇంటూ, మైనస్ అంటే ఇంటూ, డివైడెడ్ బై అంటే ప్లస్. నెక్స్ట్ 6 × 2 = 4, అంటే 6లో 2 మైనస్ చేస్తే 4 అవుతుంది, అంటే ఇంటూ ప్లేస్లో మైనస్. ఇక్కడ 3 సింబల్స్ వచ్చాయి. ఏంటి అవి అంటే మైనస్ ప్లేస్లో ఇంటూ, డివైడెడ్ బై ప్లేస్లో ప్లస్, ఇంటూ ప్లేస్లో మైనస్. ఇవి సబ్స్టిట్యూట్ చేసుకొని మనకు కావాల్సిన నంబర్ తీసుకుందాం. ఓకే రైట్. 100 మైనస్ ప్లేస్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇంటూ 10, నెక్స్ట్ ఇంటూ ఉంది, ఇంటూ ప్లేస్లో ఏం తీసుకోవాలి మనం, మైనస్ తీసుకోవాలి 1000. నెక్స్ట్ డివైడెడ్ బై ప్లేస్లో ఏం తీసుకోవాలంటే ప్లస్ తీసుకోవాలి 1000. అగైన్ ప్లస్ ఉంది, ప్లస్ ప్లేస్లో ఏం తీసుకోవాలి అంటే ఇక్కడ మనకు ప్లస్ అంటే డివైడెడ్ బై 100. నెక్స్ట్ ఇంటూ ఉంది, ఇంటూ ఉంటే ఏం తీసుకోవాలి, మైనస్ తీసుకోవాలి. ఓకే రైట్. దీంట్లో డివిజన్ సింబల్స్ ఎక్కడ ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ డివైడెడ్ బై ఇక్కడికి ఉంది. థౌజండ్ డివైడెడ్ బై 100, ఇక్కడ 10 వస్తుంది, లాస్ట్లో -10 ఉంది. ఓకే నెక్స్ట్ ఇంటూ 100 × 10 1000 -1000 ప్లస్ 10 - 10. ఓకే రైట్. ప్లస్ 1000 -1000 ప్లస్ 10 -10 అన్నీ క్యాన్సిల్ అయిపోయి ఆన్సర్ ఏమైందంటే 0. క్వశ్చన్ నెంబర్ 24. ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ ఎందుకు ఇంపార్టెంట్ అంటున్నామంటే ఫ్రాక్షన్లో ఇచ్చాడు.
ఫ్రాక్షన్లో ఇచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఓన్లీ న్యూమరేటర్ పార్ట్ మాత్రమే ఎప్పుడు చెక్ చేసుకోవాలి. ముందు న్యూమరేటర్ పార్ట్ మాత్రమే చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్లో ఏముందండి, 0 ఉంది. అంటే న్యూమరేటర్ 0 అయితే టోటల్ ఫ్రాక్షన్ 0 అవుతుంది. 0/something ఆల్వేస్ 0. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ న్యూమరేటర్కి ఇవ్వాలి. న్యూమరేటర్ అంతా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఒకవేళ 0 వచ్చిందంటే డినామినేటర్ మనం క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. సో కాబట్టి న్యూమరేటర్ వాల్యూ ఒక నంబర్ వచ్చినప్పుడు మాత్రమే డినామినేటర్లో క్యాలిక్యులేట్ తీసుకోండి. క్యాలిక్యులేషన్ పార్ట్ మొదలు పెట్టండి. అయితే న్యూమరేటర్కే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. న్యూమరేటర్ చెక్ చేసుకుందాం. అది 0 అయితే డినామినేటర్ చెక్ చేయాల్సిన పని లేదు. ఎందుకంటే 0/something ఆల్వేస్ 0. ఫస్ట్ ఆప్షన్ 0 ఉంది కాబట్టి. ఓకే, చూడండి. 36 - 4 32 బ్రాకెట్ ఓపెన్ డివైడెడ్ బై 8 - 4. 32లో 36 - 4 32. 32లో 8 4 టైమ్స్ పోతుంది. 4 - 4 = 0. సో 0 వచ్చింది కాబట్టి ఇక మనం డినామినేటర్ పార్ట్ చెక్ చేయాల్సిన పని లేదు. ఓకే అండి, రైట్. క్వశ్చన్ నెంబర్ 25. 10 + 10 డివైడెడ్ బై 10 - 10 ఇంటూ 10 = 10. ఈ సమీకరణంలోని ఏ రెండు గుర్తులను పరస్పరం మార్చిన సమీకరణం సరి అయినది అగును. ఓకే, ఈ ఇచ్చిన ఈక్వేషన్లో ఏ రెండు సింబల్స్ను మ్యూచువల్ చేంజ్ అంటే పరస్పరం మార్చడం, దాని ప్లేస్లోకి దీన్ని, దీని ప్లేస్లోకి దాన్ని మారిస్తే ఈక్వేషన్ సరి అయినది అవుతుంది. సరి అయినది అంటే LHS = RHS. సో LHS ఏ వాల్యూ వచ్చిందో RHS కూడా అదే వాల్యూ రావాలంటే ఈక్వేషన్లో ఏ రెండు సింబల్స్ను మార్చాల్సి ఉంటుంది అని అడుగుతున్నాడు. ఆప్షన్ నెంబర్ 1 ప్లస్ ఇంటూ, సెకండ్ ఆప్షన్ ప్లస్ డివైడెడ్ బై, థర్డ్ ఆప్షన్ ప్లస్ మైనస్, ఫోర్త్ ఆప్షన్ డివైడెడ్ బై ప్లస్. అంటే ఈ రెండిట్లో ప్లస్లో ఇంటూ ప్లస్లో ప్లస్, అవి తప్ప వేరే గుర్తులు మార్చకూడదు. అట్లా ఇచ్చిన ఆప్షన్స్లో ఏది సూటబుల్ అవుతుంది అని అడుగుతున్నాడు. సో మనం ఫస్ట్ ఆప్షన్ ఒకసారి చెక్ చేసుకుందాం. అంటే ప్లస్ ఇంటూ ప్లస్లో ఇంటూ ప్లస్లో ప్లస్ తీసుకొని LHS = RHS అవుతుందా లేదా చూద్దాం. ఓకే, సో 10 ప్లస్లో మనం ఏం తీసుకుంటామండి, ఇంటూ ప్లస్. మిగతావి ఏమీ మార్చాల్సిన పని లేదు, మార్చేది రెండే. ప్లస్లో ఇంటూ ప్లస్లో ప్లస్, ఈ రెండు గుర్తులు మాత్రమే మారుస్తాం. మిగతా అంతా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఇంటూ ప్లస్లో ప్లస్ = 10. ఓకే, ఇప్పుడు క్యాలిక్యులేషన్లోకి వస్తే, సో 10 డివైడెడ్ బై 10 1, 10 ఇంటూ 10 డివైడెడ్ బై 10 1, -10 + 10 క్యాన్సిల్ = 10. అప్పుడు 10 1s are 10 = 10. సో now LHS = RHS. LHS RHS బోత్ సైడ్ ఈక్వల్ వాల్యూ వచ్చింది కాబట్టి ఇప్పుడు సరి అయిన సమీకరణం సరి అయినది. అంటే LHS RHS వాల్యూ ఈక్వల్ ఉంటే సమీకరణం సరి అయిందంట. అప్పుడు అది సరి అయింది కావడానికి మనం ఏ సింబల్స్ యూజ్ చేసామండి, ప్లస్ ఇంటూ. అంటే ప్లస్లో ఇంటూ ప్లస్లో ప్లస్ తీసుకుంటే ఈక్వేషన్ ఈక్వల్ అయిపోయింది. మైనస్ ప్లస్లో ఇంటూ ప్లస్లో = సో 8 డివైడెడ్ బై 4 మీన్స్ 2 ఇంటూ 2 = 4. 2 ఇంటూ 2 4 = 4. సో LHS = RHS. కానీ మనకేం కావాలి, LHS ఈజ్ నాట్ ఈక్వల్ టు RHS అయ్యేది కనుక్కోవాలి. ఓకే, రైట్. దీంట్లో మరి ఒకసారి నేను ఫోర్త్ ఆప్షన్ చెక్ చేస్తాను. 16 ఇక్కడ మైనస్ ప్లేస్లో మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఇంటూ. నెక్స్ట్ ప్లస్లో = నెక్స్ట్ క్వశ్చన్ మార్క్ ప్లేస్లో మైనస్. అప్పుడు 16 ఇంటూ 2 32 = 8 - 4 4. సో LHS ఈజ్ నాట్ ఈక్వల్ RHS. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అవుతుంది ఈ విధంగా తీసుకుంటే. ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే ఈ సమీకరణాలలో ఈ గుర్తులు మార్చిన తర్వాత సరిపోనిది ఏది అంటే ఏది LHSకి RHSకి ఈక్వల్ కావట్లేదు. LHS వాల్యూ RHS వాల్యూ ఈ 4 ఆప్షన్స్లో దేనికి ఈక్వల్ కావట్లేదు అంటే ఫోర్త్ ఆప్షన్కి ఈక్వల్ కావట్లేదు అని చెప్పొచ్చు. ఓకే.